హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలానే మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎంతమందికి స్టిచ్చింగ్ అంటే ఇష్టము? స్టిచ్చింగ్ అంటే ఇష్టం లేని వాళ్ళే ఉండరండి. కాకపోతే టైం కుదరక ఉద్యోగాలు వెళ్ళే వాళ్ళకి టైం కుదరదు. కానీ ఇంట్లో ఉండే మహిళలకి మాత్రం ఎప్పుడు కూడా ఏదన్నా మిషన్ ఉంటే మాత్రం స్టిచ్చింగ్ అనేది చాలా మందికి ఇష్టం అండి. ఎందుకు అంటే మన స్టిచ్ చేస్తూ ఉంటే ఎన్నో 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 కుట్టొచ్చు అనమాట. అంత హ్యాపీగా ఉంటుంది. అది కాక మిషన్ వర్క్ వచ్చిన వాళ్ళు ప్రతిదీ కూడా అంటే బిజినెస్ పరంగా ఆలోచిస్తే బోలెడు మనీ సంపాదించుకోవచ్చండి. అది మనకి మామూలుగా కుట్టుకునే ఇంట్లో కుట్టుకోవడం వేరు. బిజినెస్ పరంగా ఆలోచిస్తే మాత్రం మంచి ఇది మనీ వచ్చేది ఒక బిజినెస్ అని అయితే చెప్పుకోవాలి. స్టిచ్చింగ్ని నేర్చుకుంటే దానివల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయండి. మన ఇంట్లో బట్టలు కుట్టుకోవటమే కాకుండా మనకి మనీ కూడా సంపాదించుకోవచ్చు. అయితే నేనైతే మనీ పర్పస్ మీద కాకుండా నాకు చిన్నప్పటి నుంచి కూడా స్టిచ్చింగ్ అంటే మనకి కొంచెం ఊహ వచ్చినప్పటి నుంచి కూడా స్టిచ్చింగ్ అంటే చాలా ఇష్టం అండి. అలా అప్పుడప్పుడు అలా కుడుతూ చాలా బట్టలు అయితే కుట్టేశాను. కుట్టినా కానీ ఇంకా తనివి తీరదనమాట. మిషన్ చూడగానే యాక్టివ్నెస్ వచ్చేస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో ఏమో తెలియదు, కానీ ఫుల్ ఎనర్జీతో ఉంటాను. ఇంకా మిషన్ ఉంటే మనకి ఎన్ని లాభాలు ఉన్నాయో ఒక్క మాటలో మీకు చెప్తానండి. ఇలా మనం చిన్నపిల్లల డ్రెస్సులు చాలా స్టిచ్ చేశాను. ఎప్పుడు మీకు చూపిస్తూనే ఉంటాను. ఇలా పెద్ద పాప డ్రెస్ కూడా ఇలా మా చిన్న పాప వచ్చి కుట్టిందనమాట. తనకి కూడా స్టిచ్చింగ్ ఇష్టము. ఇలా మొత్తం కుట్టేసింది. అయితే కొంచెం లూజ్ ఉండేసరికి వేసుకొని చూడమని చెప్పింది. వేసుకొని చూస్తుంది. కొంచెం లూజ్ ఉండేసరికి లూజ్ ఉందని చెప్పి పక్కన పెట్టేసింది. అంటే ఆమె లూజ్ వేయదనమాట. డ్రెస్ అంటే కొంచెం ఎవరైనా మంచిగా వేసుకుంటారు కదా, స్టిఫ్గా ఉంటేనే బాగుంటుంది డ్రెస్. అయితే వెంటనే నేనేం చేశానంటే చక్కగా దానికి వెంటనే అటుకుట్లు ఇటుకుట్లు టక్కన వేసేసాను. మొత్తం కూడా ఆ మెజర్మెంట్స్ లాగా అట్లా తీసుకోకపోయినా కానీ ఒక డ్రెస్ని చూసి సేమ్ అలా పెట్టేసి మొత్తం కూడా స్టిచ్ చేసేసానండి. అంటే మన చేతిలో పనే కదా, మిషన్ ఉంది కదా, చక్కగా అటుకుట్టు ఇటుకుట్టు వేశాను. ఇలా మా పెద్ద పాపకి సరిపడా అంతా చక్కగా ఇట్లా కుట్టేశాను. తర్వాత దీనికి కొంచెం పెద్ద హ్యాండ్స్ పెట్టిందనమాట. చిన్న చేతులు కాకుండా చక్కగా పొడుగ్గా ఉంది, బాగుందనమాట. ఈ కలర్ కూడా వేసుకోగానే చాలా బాగుంది. తనకి లూజ్ ఉండేసరికి ఈ డ్రెస్ విలువ తెలవలేదు, కానీ ఇప్పుడు వేసుకుంటే మాత్రం సూపర్ అనమాట. చాలా బాగుంటుంది. ఇలా మన ఇంట్లో మనకి మిషన్ ఉంటే ఇంత యూజ్ ఉంటుంది. ఇక దాని తర్వాత వచ్చేసి మనకి ఒక ప్రయాణం ఉందన్నమాట. ఆ ప్రయాణానికి అలానే శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా, పిల్లలంతా కూడా కొత్త చీరలు, ఇక మీకు చెప్పనవసరం లేదు, పూజలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకా బయట ఇవ్వటము ఎందుకు అని చెప్పి నేనే కుడతానని చెప్పి, అంటే మనకి వచ్చు కాబట్టి అనమాట, కుడతానని చెప్పి నేను చిన్న పాప బ్లౌజులు అయితే స్టార్ట్ చేసేసాను. బ్లౌజ్ ఒకటి అయిపోయింది. ఇంకా నిన్న మాత్రం ఖాళీగా లేకుండా 3 చీరలకైతే ఫాల్స్ వేసేసాను. ఇలా చూసారు కదా, ఇంట్లో ఉంటే మనకి ఇంత యూజ్ అనమాట. మిషన్ అనేది ఉంటే చక్కగా మిషన్ వర్క్ బాగా చేసుకోవచ్చు మనం. చూసారు కదా, ఫాల్స్ నేనే వేసేసాను మొత్తం. ఇలా ఈ ఒక్క చీరే కాదండి, ఇలా ఏ చీరకైనా అనమాట. అంటే మనకి మెత్తడి చీర, జారిపోతున్న చీర, కాటన్ చీర అనేది కాదు. వర్క్ వచ్చిందంటే ప్రతిదానికి కూడా మనం చక్కగా యూజ్ చేసుకుంటాం అనమాట. మిషన్ అనేది అంత పనికి వస్తుంది అనమాట. ఇంకా తర్వాత దీనికి కూడా అనమాట, దీనికి కూడా ఇలా మొత్తం చూసారు కదా ఎంత నైస్గా వేసాను. మనం ఎంబ్రాయిడరీ మిషనే అట్లా కాకుండా, అంటే జిగ్జాగ్ మిషనే కాకుండా ఈ మిషన్ వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉంటాయండి. ఫాల్స్ కూడా చాలా గట్టిగా, ఇంకా మనకి చీర ఎన్నాళ్ళు ఉంటుందో ఫాల్, మనం వేసిన ఫాల్ అంటే ఈ మిషన్ తోటి, మామూలు మిషన్తో వేస్తే అంత గట్టిగా ఉంటుందన్నమాట. ఇలా ఈ 3టికి స్టిచ్ చేశానండి. అదే కాక ఇంకా మీకు తెలుసు కదా, మనం ఒకేసారి ఫాల్స్ అంటే మనకి ₹1 ఆదా కావాలి అంటే ఫాల్స్ అన్నీ కూడా ఒకేసారి తెచ్చుకోవాలి. అంటే కొంచెం తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు తెచ్చుకోవాలి. అలానే దారబంతులు కూడా అలా తెచ్చుకోవాలి. ఇలా కొన్ని ఐటమ్స్ చక్కగా తెచ్చుకొని మిషన్ అనేది చక్కగా మనం నేర్చుకొని, అంటే నేర్చుకోవాలని తపన ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మిషన్ నేర్చుకోవాలి. మిషన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ చిన్న వీడియో మీరు లైక్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.